వెల్కమ్ బ్యాక్ టు మై ఇంటి వ్లాగ్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారు కదా. ఈ రోజు కూడా ఒక మంచి ఫేస్ క్రీమ్ తో మీ ముందుకు వచ్చేస్తున్నానండి. ఇంక వాళ్ళ క్రీమ్ అయితే గన కొరియన్ వాళ్ళు వాడే ఫేస్ క్రీమ్ అండి. సో వాళ్ళు వాడే క్రీమ్ ఈ రోజు నేనైతే తయారు చేయబోతున్నాను. సో ఆ క్రీమ్ వాళ్ళు యూజ్ చేసి వాళ్ళు అంత పేరుగా అంత తెల్లగా ఉంటారు. సో వాళ్ళు వాడే సీక్రెట్ క్రీమ్ ఈరోజు నేనైతే తయారు చేయబోతున్నాను. ఈ క్రీమ్ ఎలా తయారు చేయాలనేది కూడా మీ అందరితో కూడా షేర్ చేసుకుంటా ఉన్నాను. సో తప్పకుండా చూడండి, ఎండింగ్ వరకు మీకు అర్థమవుతుంది. మధ్యలో స్కిప్ చేసేసినారంటే మీకు అస్సలు అర్థం అవ్వదు ఈ క్రీమ్ ఎలా తయారు చేసుకోవచ్చు అనేది కూడా. సో ఈజీగా సింపుల్గా మనం ఈ క్రీమ్ అనేది తయారు చేసుకోవచ్చు. సో లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ చేసే ముందు మన ఛానల్ కానీ ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసినారంటే నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వచ్చింది ఫ్రెండ్స్, మిస్ కాకుండా. సో తప్పకుండా ఒక లైక్ చేసి నన్ను ఇలాగే సపోర్ట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాను. సో ఇంకా క్రీమ్ ఎలా తయారు చేయాలనేది కూడా వీడియో అయితే స్టార్ట్ చేసేది. ఫస్ట్ అయితే కన్నా బియ్యం అయితే నానేసుకోవాలండి. ఒక బౌల్ తీసుకొని సో బౌల్ అయితే కన్నా ఒక 2 స్పూన్లు అయితే బియ్యం అనేది నానేసుకోవాలా. సో 2 స్పూన్లు అయితే సరిపోతుంది, ఎక్కువ ఏమో అవసరం లేదు. సో 2 స్పూన్లు అయితే బియ్యం తీసుకున్నాను. సో ఇవైతే కానీ ఒకసారి వాష్ చేసేసుకొని తర్వాత మనం నానేసి పెట్టుకోవాలా. సో నైట్ అయితే నానేసి పెట్టుకొని పొద్దున్న అయితే క్రీమ్ అనేది తయారు చేసుకోవచ్చు. ఒకవేళ మీకు టైం లేదంటే కనుక ఒక 3 గంటల సేపు నానబెట్టుకుంటే సరిపోతుంది, నానిపోతాయి. సో నైట్ నానేసుకుంటే చాలా మంచిది. ఒకవేళ టైం లేదంటే 3 గంటల సేపు నానబెట్టుకోండి. సో ఈ నీళ్ళు అయితే ఫస్ట్ ఒకసారి వాష్ చేసేసుకొని ఈ నీళ్ళు అయితే పడేసేయాల. సో ఇవైతే కన్నా ఒకసారి వాష్ చేసేసినాను, ఆ నీళ్ళు అయితే వంచేసినాను. సో ఇప్పుడైతే కన్నా చూడండి, ఈ గ్లాస్తో నేనైతే అర్ధం కంటే కొంచెం ఎక్కువ నీళ్ళు, సో 3/4 గ్లాస్ అనేది నీళ్ళు వేసుకోండి. సో నీళ్ళు వేసేసి ఇవైతే ఇప్పుడు బాగా 3 గంటల సేపు నానబెట్టుకోవాలా. లేదంటే నైట్ అయినా నానేసి పెట్టుకొని పొద్దున్నైతే క్రీమ్ తయారు చేసుకోవచ్చు. సో ఇవైతే పూర్తిగా బాగా నానాక అప్పుడు మనము క్రీమ్ అనేది తయారు చేసుకున్నాము. ఇప్పుడైతే ఈ నాన్ని సో మనకు ఎంత బాగా నానితే అంత బాగా మనకు క్రీమ్ అయితే బాగుంటుంది. సో ఓవర్ నైట్ నానేచ్చగానే చాలా మంచిదండి. సో మనకు టైం లేనప్పుడు ఇలా 3 గంటలు నానేసుకుంటే బియ్యంలో ఉండే ప్రోటీన్ అంతా కూడా నీళ్ళలోకి అనేది వచ్చేస్తుంది. ఈ నీళ్ళు అయితే మనం అస్సలు వేస్ట్ చేయకూడదు. ఈ నీళ్ళతోనే ఆ బియ్యము ఈ నీళ్ళు మనం మిక్సీ పట్టుకోవాలా. సో ఇవైతే పూర్తిగా నానాకైతే ఇవైతే నానిపోయినాయి. సో మనకి ఈ మాదిరిగా బియ్యం అయితే నానాలండి. టైం ఉంటే నైట్ అనేది నానేసుకొని పొద్దున్నే క్రీమ్ అనేది తయారు చేసుకోవచ్చు. ఒకవేళ టైం లేదంటే కన్నా 3 గంటల సేపు నానబెట్టుకోవాలా. ఒకసారి వాష్ చేసేసి తర్వాత మనం 3/4 గ్లాస్ అనేది నీళ్ళు వేసుకొని నానాక ఈ నీళ్ళు అనేది అస్సలు పడేయకూడదు. సో నీళ్ళతో పాటు బియ్యము ఈ నీళ్ళు అన్నీ కూడా మనం మిక్సీ అనేది పట్టుకుందాము ఇప్పుడైతే. సో చిన్నది మిక్సీ జార్ తీసుకొని ఈ బియ్యము ఆ నీళ్ళు అన్నీ కూడా మిక్సీ జార్లో వేసేసుకోవాలా. మొత్తం కూడా నీళ్ళు అనేది అస్సలు వేస్ట్ చేయకూడదు. మనము ఆ నీళ్ళల్లోనే ఉంటుంది ప్రోటీన్ అంతా కూడా. చాలా బాగుంటుందండి. స్కిన్ అయితే స్మూత్గా షైనీగా ఉంటుంది, అలాగే వైట్గా బ్రైట్గా అనేది వచ్చింది. ట్యాంక్ స్కిన్ అనేది ఈజీగా రిమూవ్ చేయొచ్చుంది. అలాగే పిగ్మెంటేషన్ కానీ డార్క్ సర్కిల్స్ కానీ పింపుల్స్ వల్ల వచ్చి మచ్చలు బ్లాకెట్స్ అన్నీ కూడా ఈజీగా రిమూవ్ చేయొచ్చుంది. సో ఇప్పుడైతే కన్నా మెదిగిపోయింది. సో ఒక బౌల్ తీసుకొని ఒక ఫిల్టర్ తీసుకొని మనం మిక్సీ పట్టినంతా కూడా ఫిల్టర్ అనేది చేసుకోవాలా. చూడండి ఎంత బాగా మనకు ఈ మాదిరిగా ఫిల్టర్ అనేది అయిపోతుంది. సో మనకు రైస్ పాలు అనేది రెడీ అయిపోతాయి. స్పూన్ తీసుకొని ఒకసారి ఈ మాదిరిగా ఫ్రెష్ చేస్తే కన్నా ఇందులో ఉండే పాలు కూడా వచ్చేస్తాయి, రైస్ పాలు అనేది. సో నీట్గా అయితే వచ్చేసినాయి, ఇంకేం లేదు. సో ఇదేమో అవసరం లేదు, పక్కన పెట్టేద్దాము. సో ఇందులో అయితే కన్నా మనము పాల్ పౌడర్ అయితే వేసుకోవాలా, అంటే మిల్క్ పౌడర్ అంటారు కదా, మిల్క్ పౌడర్ అనేది. సో మనకు షాప్లో అయితే ఉంటుందండి ఇదైతే కన్నా మిల్క్ పౌడరు. సో ఒక 2 స్పూన్లు అయితే వేసుకోవాలా మిల్క్ పౌడర్ అయితే కన్నా. చిన్న ప్యాకెట్ అయితే కన్నా 2 స్పూన్లే ఉంటుంది, కొంచెమేమో ఎక్కువ ఉంటుంది. సో 2 స్పూన్లు వేసుకుంటే సరిపోతుంది. సో ఇప్పుడైతే వంటలు లేకుండా బాగా మిక్సింగ్ అనేది చేసుకోవాలా. సో ఆ రైస్ పాలు అలాగే మనం వేసిన మిల్క్ పౌడరు బాగా వంటలు లేకుండా మిక్సింగ్ అనేది అయిపోవాలా. ఈ మాదిరిగా కలుపుకోవాలా. సో ఇదైతే కన్నా ఈ మాదిరిగా వంటలు లేకుండా బాగా కలిపేసుకొని ఇప్పుడైతే ఏరు బౌల్లో కానీ లేదంటే చిన్నది పెనంలో కానీ వేసుకొని మనం హీట్ చేసుకోవాలా.
ఇక్కడైతే చిన్న పెన్ను అయితే పెట్టినాను. సో మనం తీసుకుని పాలు అలాగే మిల్క్ పౌడర్ కలిపినాం కదా, అదంతా కూడా ఇందులో వేసేసుకోవాలి. స్టవ్ అయితే కనుక సిమ్లోనే పెట్టుకోవాలి, హైలో మాత్రం పెట్టకూడదు. సో ఇందులో వేసేసినాక మనం మిక్సింగ్ అనేది చేస్తూనే ఉండాలి, అస్సలు స్టాప్ చేయకూడదు. స్టాప్ చేసినామంటే మనకు వంటలు కట్టేది ఛాన్సెస్ అయితే ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే మిల్క్ పౌడర్ అలాగే రైస్ ఉంది కాబట్టి ఇందులో ఫాస్ట్గా వంటలు కట్టిపోతుంది. సో ఈ రైస్ పాలు అలాగే మిల్క్ పౌడర్ వంటలు కట్టకుండా బాగా మనకు క్రీమీ లాగా రావాలంటే ఈ మాదిరి మిక్సింగ్ అనేది చేస్తూనే ఉండాలి. సో ఇదైతే చిక్కుపడతాను చూడండి. సో కొంచెంసేపు అయితే ఉండాలా, ఎక్కువ శాంచేపు అవసరం లేదు. ఇంకొంచెం దగ్గర పడేదాకా ఉండిచ్చే సరిపోతుంది. స్టవ్ మాత్రం హైలో పెట్టకూడదు, మీడియంలో పెట్టకూడదు, సిమ్లోనే ఉండాలా. ఇక్కడ చూడండి చిక్కుపడతా ఉంది. సో మనం ఇలా మిక్స్ చేసేది మాత్రం అస్సలు స్టాప్ చేయకూడదండి, ఎందుకంటే అడుగంటిపోతుంది, లేదంటే వంటలు కడుతుంది. చూడండి ఇక్కడైతే చిక్కుపడతా ఉంది. హాఫ్ మినిట్ ఉండిచ్చే సరిపోతుంది. మనకు తెలిసిపోతుంది ఇక్కడ దగ్గర పడుతుందా లేదా అనేది. సో మనకి ఈ మాదిరిగా వచ్చిందంటే స్టవ్ అనేది ఆఫ్ చేసేసుకోవాలా. ఇక్కడ చూడండి ఎంత బాగా రెడీ అయిపోయింది. సో ఇప్పుడైతే కన్నా స్టవ్ అనేది ఆఫ్ చేసేసుకుందాము. సో మనకు క్రీమ్ అనేది ఈ మాదిరిగా ఉండాల. సో ఇదైతే కన్నా పూర్తిగా సలార్ పెట్టుకుందాము, వంటలే లేదు చూడండి. సో మనం ఈ మాదిరి మిక్స్ చేస్తూనే ఉన్నామంటే మనకు క్రీమీ లాగా కరెక్ట్గా వచ్చింది, లేదంటే వంటలు కడుతుంది. సో ఇప్పుడైతే కన్నా పూర్తిగా సలార్ పెట్టుకుందాము. ఈ క్రీమ్ అయితే పూర్తిగా సలారిపోయింది, ఈ మాదిరిగా సలారిపోవాలా. ఇప్పుడు ఏం చేయాలంటే కన్నా ఒక బౌల్లోకి అనేది వేసుకున్నాము మొత్తం కూడా. సో ఈ మాదిరిగా బౌల్లోకి అనేది వేసేసుకొని మొత్తం కూడా నీట్గా తీసేసుకొని, సో ఇందులో అయితే కన్నా రోజ్ వాటర్ కానీ లేదంటే కోకోనట్ ఆయిల్ కానీ బాదం ఆయిల్ కానీ, సో ఆయిలీ స్కిన్ వాళ్ళైతే కన్నా రోజ్ వాటర్ అనేది యాడ్ చేసుకోండి, ఓకేనా. ఆయిలీ స్కిన్ వాళ్ళు ఎక్కువ మంది ఉంటారు కదా, వాళ్ళైతే కన్నా రోజ్ వాటర్ అనేది యాడ్ చేసుకోండి. ఒకవేళ డ్రై స్కిన్ వాళ్ళైతే కన్నా కోకోనట్ ఆయిల్ అయితే అప్లై చేసుకోవాలి, అంటే 1 స్పూన్ అనేది వేసుకోవాలా. సో నాకు కూడా ఎక్కువ డ్రై స్కిన్నేనండి, అందుకని నేనైతే కన్నా కోకోనట్ ఆయిలే వేస్తూ ఉన్నాను. సో నా దగ్గర అయితే బాదం ఆయిల్ అయితే అందుబాటులో లేదు కాబట్టి నేనైతే కోకోనట్ ఆయిల్ అనేది వేసుకుంటా ఉన్నాను. 1 స్పూన్ అయితే కన్నా 1 స్పూన్ అయితే సరిపోతుంది, చెప్పినాను కదా. సో ఎక్కువ మామూలుగా ఆయిలీ స్కిన్ వాళ్ళైతే రోజ్ వాటర్ అనేది 1 స్పూన్ వేసుకోండి. సో ఈ క్రీమ్ అయితే బాయ్స్ గర్ల్స్ ఎవరైనా యూజ్ చేయవచ్చునండి, చిన్నపిల్లలు అయితే యూజ్ చేయకూడదు. సో ఎందుకంటే వాళ్ళ స్కిన్ అనేది చాలా స్మూత్గా ఉంటుంది, సో అందుకని అవసరం లేదు. 12 ఏళ్ళ పాప నుంచి యూజ్ చేయవచ్చునండి. చాలామంది అయితే అడుగుతూ ఉన్నారు మన సబ్స్క్రైబర్ అయితే, అక్క 7 ఏళ్ళ పిల్లలకైతే యూజ్ చేయొచ్చునా, 5 ఏళ్ళ పిల్లలకి యూజ్ చేయొచ్చునా అని. సో 5 ఏళ్ళు 6 ఏళ్ళ పిల్లలకి 7 ఏళ్ళ పిల్లలకి అయితే యూజ్ చేయకూడదండి. సో 12 సంవత్సరాలు దాటినాకనే మనం ఈ క్రీములు కానీ ఏదైనా ప్రోడక్ట్ కానీ పిల్లలకి అనేది యూజ్ చేయవచ్చు. సో మనం వేసిన కోకోనట్ ఆయిల్ అయితే ఇందులో బాగా మిక్సింగ్ అనేది అయిపోవాలా, స్మూత్గా వచ్చింది. ఈ మాదిరిగా అయితే కలపాల. చూడండి క్రీమ్ ఎంత బాగుంది కదా. సో ఇదైతే కానీ ఒక బాటిల్కి అనేది ఎత్తి పెడతాను ఇప్పుడు. సో ఇలా మూత ఉండే బాటిల్కే మనము క్రీమ్ అనేది ఎత్తి పెట్టుకోవాలా. సో మనకి ఎంత అవసరమో అంత అనేది యూజ్ చేసుకొని తర్వాత మనం మిగిలింది మనం ఫ్రిడ్జ్లో స్టోర్ చేసి పెట్టుకుంటే ఒక 2 వీక్స్ దాకా మనం వాడుకోవచ్చు, బయట అయితే పెట్టకూడదు. సో మొత్తం కూడా ఈ మాదిరిగా వేసేసుకోవాలి బాటిల్కి అయితే కానీ. సో ఇంకా కొంచెం అయితే ఉంది, ఇంకొక బాటిల్కి అయితే ఎత్తి పెడతాను నేనైతే. సో ఇంకొక బాటిల్కి అయితే వచ్చేదండి నాకైతే కన్నా. సో ఫేస్కు అలాగే బాడీకి నెక్కు అంతా కూడా మనం ఈ క్రీమ్ అనేది అప్లై చేసుకోవచ్చు, చాలా బాగుంటుంది. చూడండి ఎంత బాగుంది కదా, క్రీమ్ అయితే రెడీ అయిపోయింది. సో మనకి ఎంత అవసరమో బాడీకి అలాగే ఫేస్కు నెక్కు చేతలకు యూజ్ చేసుకొని మిగతాది మనం మూత పెట్టేసుకొని మళ్ళీ మనం ఫ్రిడ్జ్లో అనేది స్టోర్ చేసుకోవచ్చు. ఒక 2 వీక్స్ దాకా ఉంటుందన్నమాట. ఇదైతే కన్నా చాలా బాగుంటుంది, తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. సో క్రీమ్ అయితే కన్నా స్మూత్గా చాలా బాగుంది. సో ఇందులో మనకు బౌల్లో ఇంకా ఉంది కదా, సో అదైతే కన్నా నేను ఫేస్కి అనేది అప్లై చేస్తాను. చాలా బాగుంటుందండి ఇదైతే కన్నా. ఫేస్ మాత్రం వైట్గా బ్రైట్గా స్మూత్గా షైనీగా చాలా బాగుంటుంది.
సో కొంచెం అయితే సరిపోతుంది, నేను ఇక్కడైతే ఎక్కువ తీసుకున్నాను. మొత్తం కూడా పేస్ట్ అనేది అప్లై చేసేసుకోవాలా. నెక్ కూడా అప్లై చేసుకోవాలి మనము. నా చేతులకి అయితే ఎక్కువ ఉంది, ఇంకొంచెం తీసుకొని నేను హ్యాండ్స్కి కూడా అప్లై చేస్తాను. చూడండి ఎంత స్మూత్గా వస్తుంది. మనకు స్మెల్లే లేదండి, పాలు స్మెల్లే లేదు. మొత్తం కూడా ఈ మాదిరిగా అప్లై చేసేసుకొని ఒక 5 మినిట్స్ బాగా మసాజ్ చేసుకొని అలాగే వదిలేసినామంటే నైట్ అంతా కూడా అలాగే వదిలేసేయవచ్చు, ఏం కాదు. లేదంటే ఒక 2 గంటల సేపు అనేది ఫేస్కి అప్లై చేసినాక 2 గంటల తర్వాత వాష్ చేసుకోవచ్చు నార్మల్ వాటర్తో. సో నైట్ టైమే అప్లై చేయాలండి. సో అప్పుడు మనకు స్కిన్ అనేది ఫ్రెష్గా ఉంటుంది కాబట్టి నైట్ టైమే అప్లై చేసుకొని పొద్దున్నే వాష్ చేసుకోవచ్చు. సో ఈ మాదిరిగా ఈ క్రీమ్ అనేది ఒక 1 వీక్ వాడినారంటే మీకు చేంజ్ అనేది అప్పుడే తెలుస్తుంది. సో అంత మంచిదండి ఇదైతేనా. సో కొరియన్ వాళ్ళు వాడే సీక్రెట్ క్రీమ్ అనమాట. చూడండి ఎంత బాగా వచ్చిందో, సూపర్గా వచ్చింది, బాగుంది కదా. సో తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి ఈ క్రీమ్ అయితే కనుక. సో మీరు కూడా ట్రై చేసి మీ స్కిన్ ఎలా అనిపించింది అనేది నాకు కామెంట్ చేయడం అస్సలు మర్చిపోద్దు. చాలా బాగుంది, చెప్పటం కాదు, మీరు కూడా ట్రై చేయండి. సో మీరు ట్రై చేసిన తర్వాత నాకు కామెంట్ అయితే తప్పకుండా చేయండి. సో ఈ వీడియో నచ్చితే కనుక ఒక లైక్ చేయండి. అలాగే మన ఛానల్ కన్నా ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్టయితే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసినారంటే నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వచ్చింది ఫ్రెండ్స్, మిస్ కాకుండా. సో తప్పకుండా మీరు కూడా ఈ క్రీమ్ అనేది ట్రై చేయండి. ఓకేనా, బాయ్.